రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కానున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పండుగ సదస్సుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి వ్యవసాయ యంత్రీకరణ, నూతన సాంకేతిక విధానాలు, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం అక్కడే మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మరో 3 లక్షల మంది రైతులకు ఇవాళ రుణమాఫీ కానుంది. రుణమాఫీ కోసం 3,000 కోట్లను ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. రైతు పండుగ ముగింపు సభలో సీఎం ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం స్వగృహం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 3:30 వరకు మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లకు వస్తారు. సమీపంలోని రైతు పండుగ సదస్సుకు చేరుకొని స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం 4:30 గంటలకు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు, కృష్ణారావుతో పాటు మరికొందరు మంత్రులు సదస్సుకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. బహిరంగ సభ ముగిశాక సాయంత్రం 6 గంటలకు తిరుగు పయనమై హైదరాబాద్లోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు. బహిరంగ సభకు అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం రైతు పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రైతులను సహకరించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తీసుకున్నారు. మహబూబ్ నగర్ రీజియన్ నుంచి ఆర్టీసీ 657 బస్సులను కేటాయించింది. వీటితో పాటు ప్రైవేట్ బస్సులు, జీప్లు తదితర వాహనాల్లో రైతులు తరలిరానున్నారు. సుమారు 1,00,000 మంది వస్తారనే అంచనాతో బహిరంగ సభకు తగిన ఏర్పాట్లు చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కానున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పండుగ సదస్సుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అక్కడున్న తాజా అప్డేట్స్ ఏంటి? నేడు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ లో నిర్వహించిన రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ముందుగా ఆయన రైతు పండుగ కార్యక్రమంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ స్టాళ్లను పరిశీలిస్తారు. ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించిన అనంతరం దాని తర్వాత భారీ బహిరంగ సభకైతే వస్తారు. ఈ బహిరంగ సభకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన స్థానిక నాయకులందరూ కలిసి ఇక్కడున్న సభకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించి ఎక్కడికక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇటు అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలీసు బందోబస్తుకు వచ్చేసరికి భారీ బందోబస్తు నడమైతే ఈ భారీ బహిరంగ సభ అయితే ఉండబోతోంది. దాదాపుగా 2,000 మంది కానిస్టేబుళ్లతో అయితే బహిరంగ సభకు సంబంధించి సిబ్బందిని అయితే తరలించారు. అంతేకాకుండా 6 ఎస్పీలు, 7 అడిషనల్ ఎస్పీలు, 17 మంది డిఎస్పీలు, 40 మంది సిఐలు, 80 మంది ఎస్ఐలతో బహిరంగ సభకు సంబంధించి కూడా పోలీసు యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లను అయితే పూర్తి చేసింది. ఇప్పటికే కూడా ఇటు త్రాగునీరు, ఎవరైతే రైతులకు కూర్చోవడానికి గల సదుపాయాలు, కనీస సౌకర్యాలను అన్నిటి కూడా జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇదే విషయానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు భారీ బహిరంగకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ రోజు సీఎం 3 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరుతారు. 3 గంటల హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. 3:30 నిమిషాలకు
మహబూబ్ నగర్ కు చేరుకుంటారు. మహబూబ్ నగర్ లోని రైతు పండుగకు సంబంధించి ఏదైతే ఎగ్జిబిషన్ స్టాళ్లను 4:30 వరకు కూడా సందర్శిస్తారు. దాని తర్వాత పబ్లిక్ మీటింగ్ ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ భారీ బహిరంగ సభ దగ్గరికి ఆయన వస్తారు. దాని తర్వాత 6 గంటలకైతే తిరిగి హైదరాబాద్ కు వెళ్ళనున్నట్లు కూడా సింబో ఇప్పటికే సమాచారం అందించినట్టు కూడా. అంతేకాకుండా ఏదైతే భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా పాలమూరు జిల్లా వాసులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా 60 నుంచి 70% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 8 ఏళ్ల కాలం అయినా కూడా 1 ఎకరా కూడా నీళ్ళు అందించలేదు గత ప్రభుత్వాలు. పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి సీఎం కావడంతో కూడా ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. దాదాపుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తిగా ఇప్పుడు 30% పనులకు నిధులను విడుదల చేస్తే పూర్తిగా కూడా ప్రాజెక్టుకు సంబంధించి కూడా రెడీ అయిపోతుంది. దాని తర్వాత 10 లక్షల పైగా కూడా సాగునీరు అందించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, తర్వాత రైతులకు సంబంధించి అయితే రుణమాఫీకి సంబంధించి మిగతా పాలమూరుకి ఏమైనా వరాల జల్లు కురిపిస్తారన్న విషయంలో కూడా ఇటు పాలమూరుకు సంబంధించిన ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏదైతే ఈ సభకు సంబంధించి కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా రైతులను సమీకరించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే కట్టుదిట్టంగా చేశారు. లక్ష్మి. రైట్ సాగర్, థ్యాంక్ యూ. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వడ్ల కొనుగోళ్లలో అదే పంచాయితీ. ప్రభుత్వాలు మారినా మారని రైతు వ్యధ. కల్లాల్లో లబోదిబోమంటున్న రైతన్న. ప్రైవేటు వ్యాపారులు, దళారులదే రాజు.